హాయ్ అందరికీ. వెల్కమ్ టు సుప్రియ వరల్డ్. మీకైతే ఈరోజు బెంగుళూరు టు నేను కంబోడియాకి వెళ్తున్నానండి. దాని గురించి ట్రిప్ గురించి పార్ట్ 1, 2, 3గా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఈరోజైతే పార్ట్ 1లో నేను బెంగుళూరు ఎయిర్పోర్టు న్యూగా కట్టారండి. ఇది కొత్తగా కట్టారు 2 ఇయర్స్ బ్యాక్. మేము అక్కడి నుంచి అయితే కంబోడియాకి వెళ్ళడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ నుంచి. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. చూసేదానికి కళ్ళు మాత్రం సరిపోలేదు. అక్కడే ఉండాలనిపించిందండి మాకు. అసలు మన ఇండియాలోని ది బెస్ట్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అండి ఇది బెంగళూరుకి. ఎవరైనా మీకు తెలుసుంటే బెంగళూరులో మీకు అవకాశం ఉంటే పాసిబుల్ ఎప్పుడన్నా ఉంటే బెంగళూరులో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి అవకాశం ఉంటే చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా. అంతా గ్రీనరీగా ఉందండి. ఒక మనము రిసార్ట్కి వచ్చాము అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగా చెట్లయితే ఒక ఫారెస్ట్లో, ఒక రిసార్ట్లో, ఒక అడవిలో కదా ఉంటాయి కదండి, అట్లా ఉన్నాయి చెట్లు. ఎలా కట్టారంటే అలా కట్టారండి నిజంగానే. వాళ్ళకి నిజంగానే అప్రిషియేట్ చేయాలండి ఈ డిజైన్ చేసిన దానికి. మన ఇండియాలోకే కదండి, వరల్డ్లోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అవుతుందండి ఈ ఎయిర్పోర్టు. ఇది బెంగళూరు టెర్మినల్ ఎయిర్పోర్ట్ అండి 2. ఇది కొత్తగా కట్టారండి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. నిజంగానే కళ్ళు చెదిరిపోయే విజువల్స్ అండి అవి నిజంగానే. మేమైతే ఇప్పుడు బెంగళూరుకి వచ్చాము. ఇక్కడ 2 అవర్స్ వెయిట్ చేసామండి ఫ్లైట్ కోసము. ఇక్కడ నుంచి మేము కంబోడియాకి వెళ్ళాలనుకుంటున్నామండి. కంబోడియాలో ది అంకోర్ వాట్ టెంపుల్ బిగ్గెస్ట్, మన వరల్డ్లోకి ది బిగ్గెస్ట్ విష్ణు ఆలయం అండి. కానీ వాళ్ళంతా కంబోడియన్స్ ఆ విష్ణు దేవుణ్ణి మార్చేసి బుద్ధుడిగా మార్చేసుకొని వాళ్ళు దేవుడిగా చెప్పుకుంటున్నారండి. కానీ అది మన విష్ణు గుడి. మేమైతే వెళ్ళామండి, గుడిని చూడటానికే వెళ్ళామండి ఈ కంబోడియాకి అయితే. వెళ్ళేటప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి రావడం అయితే జరిగింది. నిజంగానే ఎయిర్పోర్ట్ కూడా ఎంత బాగుందంటే అంత గ్రీనరీ అండి. మొత్తం డిజిటల్గా అండి. మొత్తం డిజిటల్గా పెట్టేస్తున్నారండి మొత్తము. ఏది కూడా మనకి అంతా డిజిటలైజేషన్ అయిపోయింది నిజంగా అండి. చూసేదానికి ఎంత బాగుందంటే అంత అద్భుతంగా కట్టారండి నిజంగా. అంత లైట్స్ కానీ ఏదో ఒక మన పబ్బుకి వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుందండి. మీకు కూడా అవకాశం ఉంటే ఎవరైనా ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో వచ్చి చూడండి, మీరే చెప్తారు. అలాగే అండి ఇక్కడ బఫే సిస్టమ్ కూడా ఉంది. ఫుడ్ ఎవరికైతే కొన్ని కార్డ్స్ ఉన్నాయండి, క్రెడిట్ కార్డు అవి అవైలబుల్ ఉంటే 1 రూపీ 2 రూపీస్ అట్లా కట్టించుకొని ఇది ఫ్రీగా అయితే పెడుతున్నారండి ఫుడ్. అందరికి కాదండి, కొందరికి మాత్రమే. మాకైతే అదే ఆ కార్డు అవైలబుల్ అయ్యింది మాకు అలౌ అయింది ఇద్దరికి. మేమిద్దరము 4 రూపీస్ పెట్టి ఈ ఫుడ్ అంతా తిన్నామండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎంతని తినచ్చో, మనకు అన్లిమిటెడ్ ఫుడ్. మేము కూడా, నేను మా ఆయన కూడా వెళ్ళేటప్పుడు విజువల్స్ ఇట్లా కెమెరా షూట్ చేసుకున్నాము. అలాగే మేము వెళ్ళిన దగ్గర ఇక్కడ హీరోస్ కూడా ఉన్నారండి, వాళ్ళతో కూడా నేను ఫోటో తీసుకున్నాను. అలాగే ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు అయితే కొన్ని చెప్తా ఉన్నారండి, మనము ఎక్కిన తర్వాత ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎలాగ ఉండాలి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా పిలవాలి అంతా వాళ్ళు సైకిల్ ద్వారా చెప్తా ఉన్నారు. మేమైతే థాయ్ ఎయిర్ ఫోర్స్లోకి సంబంధించిన ఎయిర్లైన్స్లో అయితే మేము ట్రావెల్ చేయడం జరిగిందండి. మాకైతే మా హస్బెండ్ అయితే వెళ్ళొస్తూ ఉంటాడండి. నాకైతే ఇదే ఫస్ట్ టైము. కొద్దిగా భయంగా అనిపించింది. ఆ రోజే వాన కూడా వస్తూ ఉండిందండి. భయమైంది. ఏందబ్బా నేను ఒక్కసారి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను నేను. ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతానా లేదా అంటే టెన్షన్గా అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదండి, వాన వస్తే ఉరుములు వస్తాయేమో, ఫ్లైట్కి ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడింది. ఫ్లైట్ కూడా పైకి వెళ్ళేటప్పుడు కూడా దేవుణ్ణి అయితే తెలుసుకున్నానండి నేను. దేవుడా ప్లీజ్, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, ఏం కాకుండా చూడు దేవుడా అని చెప్పేసి అని. దేవుడి దయ వల్ల బాగానే జరిగింది. దేవుడి కోసమే వెళ్తున్నాను కదండి కంబోడియాకి, అందుకు ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడని చెప్పి దేవుడి మీదే భారం వేశానండి.
మామూలుగా ఫ్లైట్ అయితే గాల్లోకి ఎగిరిపోయిందండి. నిజంగా విజువల్స్ చూసేదానికైతే మేఘాలు ఆ క్లౌడీ భలే నచ్చిందండి నాకు నిజంగానే. చిన్నప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళమే ఆకాశంలోకి వెళ్తే ఎలా ఉంటాయి అనేసి. నిజంగానే చూశానండి ఆ మేఘాలని. మేఘాల మధ్యలో ఫ్లైట్ పోతుంటే ఆ విజువల్స్ అనేది చాలా బాగుందండి అసలు నిజంగానే. అలాగే నేను ఇది పార్ట్ 1గా పెట్టానండి లెంత్ ఎక్కువ అవుతుందని. పార్ట్ 2 కూడా పెడతానండి నేను. కంబోడియాకి వెళ్ళిన ట్రిప్ మొత్తం మీకు పెడతాను 3 పార్ట్స్‌గా. ప్లీజ్ అండి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.